హైదరాబాద్ కృష్ణానగర్ వరద సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కృష్ణానగర్లోని కాలువల్లో పూడికతీత పనులను ముమ్మరం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కరణంతో కలిసి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 1.5 కిలోమీటర్ల వరద కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి వచ్చే మట్టి కారణంగా సమస్య తీవ్రత పెరిగింది. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు చర్యలు చేపట్టింది సిబ్బంది. గతంలో కూడా మన కమిషనర్ గారు ఎలక్షన్స్కి ముందు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎన్డీకి ఒక ప్రపోజల్ కూడా ఉంది, అది ప్రాసెస్లో ఉంది. అండ్ హైడ్రా కమిషనర్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఇది వెరిఫై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీపియాలనేదే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మేము సార్కి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత ఏదైతే ఇళ్ళ మధ్యలోని నాలా ప్రవహిస్తుందో దానికి ప్యారలల్గా ఇంకొక నాలని మెయిన్ రోడ్ వైపు కూడా ప్లాన్ చేయాలని, డిజైన్ చేయాలని మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ప్యారలల్గా జరుగుతుంది. దట్ విల్ టేక్ టైం. బట్ వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ స్టిల్ట్ అంతా కూడా దాదాపు 7-8 ఫీట్ల చెత్త కనుక బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక 40-50% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో అధికారులను రిక్వెస్ట్ చేసి ఈరోజు కమిషనర్స్ గారు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మిషన్ వాడుతున్నాం. ఎలా వీరు ఇప్పుడు వాటర్ బోర్డ్ మిషన్ వాడుతున్నారు. ఈ నాలాలో ఎస్పెషలీ డ్రైన్, సీసీ డ్రైన్ ఉన్న నాలాలు అక్కడ తప్పకుండా మిషన్ కూడా వాడుతున్నాం. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లోపల పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని పని ఫాస్ట్గానే చేస్తున్నారు. ఈరోజు కూడా ఆల్రెడీ 3 వీక్స్ ముందు చేశారు, మళ్ళీ చేసినా కూడా ఇలా ఉంటుంది. సో కంటిన్యూస్గా ఇది డౌన్ దీనిలో ఉన్న వల్ల పైగా నుంచి ఎక్కువ మనకు సిల్ట్, అదేవిధంగా ఇది కూడా వాటర్ కూడా రావడం జరుగుతుంది. సిల్ట్ బాగా అంటే మట్టి అంతా డిపాజిట్ అవ్వటము, దానివల్ల ఏదైతే క్యారింగ్ కెపాసిటీ, నాలా క్యారింగ్ కెపాసిటీ చాలా తగ్గిపోవటము, తద్వారా ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఇది. 2002లోనో 2001లోనో ఎప్పుడో ఇక్కడ డీసిల్టింగ్ ప్రాపర్గా చేశారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు 20-25 ఏళ్ల దాకా ఇప్పుడు సరిగ్గా జరగలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు అన్నీ బ్రేక్ చేసి, అంటే ఇప్పుడు మేము ఇవన్నీ కూడా మీరు చూసారు, స్లాబ్ వేసి ఉన్నది, బ్రేక్ చేసి మొత్తం ఈ ఏరియాలో సిల్ట్ అంతా మీరు చూసారు, దాదాపు 6-7 అడుగుల లోతు దాకా సిల్ట్ ఉన్నదన్నమాట. అంటే మట్టి ఉన్నది. ఆ పూడికలంతా తీసామనుకోండి, అదంతా నీళ్లు ప్రవహిస్తుంది. తద్వారా మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ఈజీగా ప్రవహించడంతో ఇక్కడ ఫ్లడ్డింగ్ అనే దాన్ని మనం పెద్ద ఎత్తున కూడా నివారించవచ్చు. 1-2 ఇల్లులు చూసాము. అది ఏంటంటే పూర్తిగా నాలా మీదే ఉన్నటువంటి అటువంటి వాటికి నోటీస్ ఇచ్చి తప్పకుండా వాళ్ళకి, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు, దాదాపు 20-30 ఏళ్ళ నుంచి, వాళ్ళకి వెకేట్ చేయడానికి వెకేషన్ నోటీస్, యాక్చువల్గా డిమాలిషన్కి అవసరం లేదు, నోటీసులు అవసరం లేదు, కానీ బట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెకేషన్ నోటీస్ ఇచ్చి మేము తీయటం జరుగుతుంది.